आयतनवान् भवति वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनं आयतनवान् भवति एवं वेद यो बाभायतनं वेद आयतनवान् भवति असौ वेदवन्नबाभायतनम् मम सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य वृद्धि सिद्धिरस्तु धन कनक वस्तुवाहन समृद्धिरस्तु धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धिरस्तु स्वामी मम एकादश दिन दीक्षा अर्धमंडल दीक्षा मंडल काल दीक्षा परिसमाप्त अनंतरेण शबरयात्रा प्रयाण दिग्विजय अनंतरेण मकर ज्योति दर्शन अनंतरेण एवरीबडी मम मनोवांछा मनस्संकल्पित मनश्शांति प्राप्तिरस्तु मकर संक्रांति पर्व दिवसे श्री पंचमुख हेरंब गणपति देवता पंचमुख परमशिव देवता श्री कंचकामाक्षी माता ललिता माता वासवी माता देवता श्री वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामी देवता आरुपड़े वीडु मुरुगन देवता आदित्यादि नवग्रह देवता शनेश्चर ग्रह देवता दत्त परंपरा देवता राम परिवार देवता रमा सत्यनारायण स्वामी देवता श्री कार्यसिद्धि प्रसन्नांजनेय स्वामी देवता अमरेश्वर स्वामी देवता मोक्ष सिद्धि महागणपति देवता सर्वदेवता स्वरूप श्री साईनाथ देवता श्री वेंकटेश्वर स्वामी देवता पूर्ण पुष्कलांबा समेत हरिहर पुत्र अय्यप्प स्वामी देवता करुणा कटाक्ष सिद्धिरस्तु JSW అండ్ జై స్వరాజ్య టీవీకి మరొకసారి స్వాగతం. నా పేరు శివకుమార్ ఆనంద్. మన ఎస్డిపి ఎస్ఎస్విటి టెంపుల్లో ఉన్నాం. మళ్ళీ ఈరోజు సంక్రాంతి మెయిన్ రోజు. మన రఘు శంకర మంచి గారు చాలా చక్కగా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఇచ్చేసిన మన టెంపుల్కి, మనందరి టెంపుల్కి ఈరోజు సంక్రాంతి వైభవోపేతంగా
చాలా కన్నుల పండుగగా జరిగిందని చెప్పుకోవడానికి మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య తరఫున చాలా చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ అయ్యప్ప స్వాములు కూడా మరి మేరీల్యాండ్ లాస్ట్ బ్యాచ్ వచ్చేసి భజనలు చాలా చాలా అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. తర్వాత సంక్రాంతి మకర దర్శనం కూడా ఎంతో కన్నుల పండుగగా, అంటే అక్కడ ఇండియాలో ఎవరైతే శబరిమల వెళ్ళి మకర దర్శనం చేసుకొని వాళ్ళు ఇక్కడ సేమ్ శబరిమల లాగానే మకర దర్శనం జరిగింది. ఎంతో అదృష్టవంతులకు కానీ భాగ్యం కలుగుతుంది. అందులో నేను ఒకరిని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి ఈరోజు సంక్రాంతి సంబరాల గురించి మన శంకరమంచి గారు, రఘు శంకరమంచి గారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా స్వరాజ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ వీక్షిస్తున్న భక్తులకి, ప్రేక్షకులందరికీ కూడా మన సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా మీకు నిన్న కూడా మాట్లాడినప్పుడు మన గోదాదేవి భోగి గురించి, భోగి మంటల గురించి, ఆ తర్వాత నిన్న జరిగిన కార్యక్రమాల గురించి, భోగి పళ్ళు పోసుకోవడం అన్నీ మీరు మన టీవీ ద్వారానే మీరు అందరికీ చూపించారు. ఈ రోజున కూడా మకర సంక్రాంతి రోజున ఈరోజు ఉదయమే మనకి 6:45 కాదు 4 AM 3:30కి వచ్చేసాం. మేము రాత్రి 1 దాకా ఉన్నాము. మళ్ళీ 3:30 కల్లా వచ్చేసేసి 4 కల్లా అయ్యప్ప పూజ మొదలెట్టి 4:30 to 5:30 దాకా ఇరుముళ్ళు కట్టాం. ఇరుముడు పూజ. ఎందుకంటే మేరీల్యాండ్ ఎవరైతే మిగిలిన స్వాములు ఉన్నారో సుమారుగా 15 మంది స్వాములు, వాళ్ళు ఈరోజు 5 కార్లలో బయలుదేరి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వాళ్ళకి నేను, మన ప్రసాద్ గురుస్వామి, అలాగే దీపక్ గురుస్వామి కలిసి ఇరుముళ్ళు ఏర్పాటు చేసి ఇరుముళ్ళు పూజ కట్టి పూజ చేసి వాళ్ళని ఆల్మోస్ట్ 6:15కి వాళ్ళని పంపించేసాము. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. రాణిమాత వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి 6:45కి బాబా హారతి చేసుకున్నాము. తర్వాత 8 o'clockకి బాబా గారికి దత్త పరంపరకి మళ్ళీ వాసవి మాతకి అభిషేకం చేసుకున్నాము. 10 o'clockకి హేరంబ గణపతి, పంచముఖ హేరంబ గణపతికి ఇవాళ సండే కాబట్టి వారికి అభిషేకం జరిగింది మకర సంక్రాంతి రోజు. అలాగే అందరు సర్వదేవత అర్చనల పూజలు జరిగినాయి. ఈవినింగ్ 6 PM అయ్యప్ప స్వామి వారికి స్పెషల్ అభిషేకం, రుద్రాభిషేకం. దాంతోపాటు ఈలోపు 6 కల్లా మన వాళ్ళు మేరీల్యాండ్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు దర్శనం చేసుకొని ఇరుముడి ఇచ్చేసి వాళ్ళు వచ్చారు. అందరం కలిసి కూర్చొని చక్కగా మహాపడి పూజ, భజన్స్ ఇవన్నీ చేసుకొని మనం ఎవరి ఇయర్ కూడా ఈ జ్యోతి రోజున మకర జ్యోతి దర్శనం చేయిస్తాము. ప్రతిసారి కూడా లోపల వైపే లైట్లన్నీ ఆపేసి ఇక్కడే జ్యోతి చూపించేవాళ్ళం. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి అమెరికాలో, మన ఇండియాలో లాగా చక్కగా మన పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి బయటే జ్యోతి దర్శనం ఏర్పాటు చేసి అందరూ భక్తి పారవేశంతో ఆ స్వామి నామం చదువుతున్న సమయంలో ఆ జ్యోతి దర్శనం చేసుకున్నాము. జ్యోతి ప్రతి ఒక్కళ్ళకు కూడా పరమాత్మ ఫైనల్గా మనం మెడిటేషన్ చేస్తే కనిపించేది జ్యోతి రూపంలో అయ్యప్ప కనిపిస్తారని చెప్పి అక్కడైతే జ్యోతిని చూపిస్తారో అలాగే మనం కూడా ఇక్కడ అయ్యప్పని జ్యోతి రూపంలో దర్శనం ఇప్పించాము. అందరం బయటికి వెళ్ళి భక్తులందరం దర్శనం చేసుకొని మరలా లోపలికి వచ్చి మహాపడి వెలిగించుకొని ఆ మంత్రోష్పం చేసుకొని అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఇప్పుడే చాలా చక్కగా ఈ సంవత్సరం అటు మండల పూజలు, ఇటు మకర జ్యోతి అన్నీ చక్కగా జరిగినాయి. ఇళ్లల్లో కూడా చాలామంది పిలిచి పూజలు చేసుకున్నారు. చాలా చక్కగా జరిగింది. దీనికి ఎంతోమంది మన గురుస్వాములు చాలామంది సహకరించారు. ఇప్పుడు ప్రసాద్ గురుస్వామి, రాణిమాత, అశోక్ గురుస్వామి, రవి గురుస్వామి, అలాగే మన హరిరామ గురుస్వామి, సుమన్ గురుస్వామి, విష్ణు గురుస్వామి, వీళ్ళందరూ సుబ్బారెడ్డి గురుస్వామి, శివ గురుస్వామి, ఎంతోమంది వీళ్ళందరూ సహకరించబట్టే చక్కగా అయింది. వీళ్ళతో పాటు వీళ్ళొక్కలే కాదు, కన్యస్వాములు ఏంటి, మిగిలిన స్వాములు చాలామంది, శ్రీధర్ అని, కోమల్ అని చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేర్లు చెబితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎవ్వరూ సహకారం లేకుండా జరగదు ఇది. వాళ్ళు ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా కొంతమంది, తర్వాత టీములుగా వేసుకొని యాత్రకు వెళ్ళినప్పుడు యాత్రా గురుస్వామని, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అని, ఇలా రకరకాలుగా మనకి ఈ పేర్లు పెట్టుకొని హెల్ప్ చేశారు. అలాగే కిచెన్లో మన స్వాములు ప్రసాదాలు చేయటం కానీ, అలాగే దాతలు మనకు ఉన్న దాతలు శ్రీకాంత్ వెలగా స్వామి, స్రవంతమ్మ వాళ్ళ కంటిన్యూషన్ సపోర్టు, శశినారాయణ వాళ్ళు, ఇక వాళ్ళతో పాటు మనకు తెలిసి మన ఫ్యామిలీ ఎలమంచిలి ఫ్యామిలీ, లావణ్యమ్మ, జగదీష్ గారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ పంపించడం కంటిన్యూషను మన అయ్యప్ప సీజన్లో వాళ్ళు.
అలాగే మిగిలిన ఎంతోమంది మన స్వాములు కూడా ఒక స్పాన్సర్షిప్లు తీసుకొని వాళ్ళకి శక్తి కొలది వాళ్ళు సహకరించారు. ఇప్పుడు అయ్యప్ప సన్నిధి రెడీ అవుతుంది. మన రంగా గురుస్వామి అండ్ టీంతో అయ్యప్ప సన్నిధి కడుతున్నారు వాళ్ళు. దానికి కూడా చాలామంది బ్రిక్స్ రూపంగా సహకరిస్తున్నారు. కొంతమంది ఇచ్చారు ఇప్పటికీ. ఇంకా ఎవరైనా బ్రిక్ రూపంగా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే చేయగలరు. మార్చి తర్వాత మళ్ళీ చేయడానికి ఉండదు. కాబట్టి ఎవరైనా ఆ సన్నిధికి సహకరించాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఫ్రంట్ డెస్క్లో కాంటాక్ట్ చేయొచ్చు. నన్నైనా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇకపోతే ఇక నుంచి ప్రతి మంత్ కూడా మనకి ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ సండే అయ్యప్ప స్వామివారి పడి పూజ మహోత్సవం ఉంటుంది. లాస్ట్ సండే 9 AM to 11:30 AM. అది కాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏం చేస్తున్నామంటే ప్రతి నెల ఇంటి పూజ కూడా పెడుతున్నాం, హౌస్ పూజ. దాని సందర్భంగా ఈ నెల ఆదివారం నెలాఖరు జరుగుతుంది. ప్రతి నెల ఫిబ్రవరి నుంచి ఎవ్రీ సెకండ్ సండే ఈవినింగ్ 5 PM to 8 PM ఈ హౌస్ పూజ ఉంటుంది. ఎవరికైనా ఇంట్లో అయ్యప్ప పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయ్యప్ప స్వామి అంటే నవంబర్ డిసెంబరే కాదు, 365 రోజులు అయ్యప్ప స్వామిని పూజించవచ్చు అని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ హౌస్ పూజలు స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి ఒక రకమైన భయం, ఎందుకో తెలియదు. అయ్యప్ప స్వామి నవంబర్ డిసెంబర్ అయిపోగానే ఫోటోలు తీసి లోపల పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. నిత్య పూజ చేసుకుంటున్నాం, అమ్మవారిని పూజ చేస్తున్నాం, వెంకటేశ్వరుని పూజ చేస్తున్నాం, శివుని పూజ చేస్తున్నాం. అయ్యప్పని పూజ చేయడానికి భయం ఏంటి? తప్పకుండా చేయాలి. ఎవరైతే వీక్షిస్తున్నారో అయ్యప్ప ఫోటో పెట్టుకోండి, మీ దేవుడి రూమ్లో అయ్యప్పని తప్పకుండా ఉంచుకోండి. 365 రోజులు పూజ చేయొచ్చు. ఎవరికైనా లేడీస్ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 3 రోజులు ఏ దేవుడు పూజ చేయం మనం, అలాగే అయ్యప్ప పూజ మానేయటమే. అంతే తప్పితే అయ్యప్ప పూజ విడెప్పుడు చేయకూడదని ఎక్కడ లేదు, చెయ్యాలి. అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం హౌస్ పూజలు స్టార్ట్ చేస్తున్నాం. వీడప్పుడు కూడా నానుస్వామిగా దీక్షలు లేకపోయినా మీరు పిలిచి అయ్యప్ప పూజ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎవరైతే మా డైరెక్టర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ కోర్ వాలంటీర్స్ చాలామంది ఎస్డిపి ఫ్యామిలీ ఫ్లవర్స్ స్పాన్సర్ ఫ్లవర్స్ కట్టడానికి కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ రకరకాల సహకరించారు. మన కౌంటర్లో కానీ మన అర్చక స్వాములు, స్టాఫ్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా స్వరాజ్ టీవీ, మా JSW టీవీ, మా ఆనంద్ డైరెక్టర్ గారికి, అలాగే జగదీష్ గారికి, దాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అయ్యప్ప అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు, సమస్తలోక సుఖినోభవంతు. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః.